హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా చికెన్ కిబాబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం అన్నమాట. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉండేటువంటివే. రండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 ఎగ్స్ని బీట్ చేసి అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు, స్పైసీనెస్ మీరు తినే స్పైసీనెస్ తగ్గట్టుగా చిల్లీ పౌడర్, అలాగే కార్న్ఫ్లోర్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న శుంఠి వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం మిక్చర్ని నీట్గా ఉండలు లేకుండా మనం నీట్గా కలిపేసుకోవాలండి. ఈ విధంగా వచ్చేలాగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న బోన్లెస్ 1/2 kg చికెన్ అయితే తీసుకొని నేను కలిపేసుకుంటున్నాను అనమాట. మొత్తం మనము చికెన్ని నీట్గా ఇందులోకి వేసి మసాలా అంతా మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక 4-5 రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకును కూడా నీట్గా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని మనం ఈ మిక్స్చర్ని మనం 1 అవర్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. 1 అవర్ నానబెట్టుకుంటే చాలా బాగా ఉంటుందండి. 1 అవర్ పైన మనం ఎంత టైం అయినా నానబెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోర్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క పీస్గా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కిబాబ్ ముక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ ఆన్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు ముక్కలు అనేవి బాగా లోగా వరకు ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, కలర్ఫుల్గా మనకు కిబాబ్ అనేది నీట్గా రెడీ అయిపోయింది. అలాగే మిగిలిన కిబాబ్ ముక్కల్ని కూడా మనం నీట్గా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూడండి, వేడి వేడి కబాబ్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది. ఇక సర్వ్ చేసేసుకోవడమే. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలాగే వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ డ్రాప్ చేయండి. అలాగే ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ ఎన్నో మన ఛానల్లో అప్డేట్ అయ్యాయండి. ఛానల్ని చెక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని మీ సపోర్ట్ని తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.